కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటుంటాయి. సో అండ్ సో గుడి దగ్గరికి వెళ్తే జీవితంలో గెలవరు అంటే కావాలని యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ ఆగోళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు, గెలిచారు వాళ్ళు. అది ధైర్యాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మైలవరానికి ఒక సెంటిమెంట్ ఉంది, ఓసారి గెలిచినోడు మరోసారి గెలవరని చెప్పి, లేదా వాళ్ళ రాజకీయ జీవితానికి ఇబ్బంది అని. గతంలో జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్ దగ్గర నుంచి చూసుకుంటే అనేక మంది పరిస్థితి అట్లాగే. మళ్ళీ ఎప్పుడో 20-25 ఏళ్ల తర్వాత లైఫ్ వచ్చింది చనుమూల వెంకటరావుకి. వడ్డే శోభనేశ్వరరావు లాంటి మహాసి వ్యక్తి దెబ్బతిన్నాడు. అంతకుముందు జ్యేష్ఠ రమేష్ లాంటి వాళ్ళు దెబ్బతిన్నారు. ఎవరికాళ్ళు ఓసారి గెలవటం, ఆ తర్వాత పక్క వెళ్ళిపోవడం. అలాంటి రికార్డే గుంటూరు 2కి అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లెక్క చూస్తే 1972 సంవత్సరంలో గాదే వీరాంజనేయ శర్మ మాత్రమే సత్తెనపల్లి నుండి అప్పుడు గెలిచి ఆయన, ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజన జరిగినటువంటి సందర్భంలో గుంటూరు 2లో గెలిచారు. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ గుంటూరు 2లో గెలిచిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యే కాలేదు. మళ్ళీ రాజకీయ భవిష్యత్తు కూడా లేకపోవడం. 1978లో గాదే వీరాంజనేయ శర్మ, ఆ తర్వాత ఏమయ్యారో తెలియదు ఆయన. తర్వాత సత్తెనపల్లిలో 72లో గెలిచిన ఆయన 78కి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత రాజకీయ జీవితం పక్కకెళ్ళిపోయింది. 85-89లో చదలవాడ జయరాంబాబు, వీళ్ళ వరకు ఆయన వరకు 2 సార్లు కరెక్ట్ అయింది. 94 చల్లా వెంకటకృష్ణారెడ్డి, తర్వాత 99లో శనక్కాయల అరుణ, 2004లో తాడిశెట్టి వెంకట్రావు, 2009లో కన్నా లక్ష్మీనారాయణ, 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలగిరి. ఇది వీళ్ళల్లో రాజకీయాల్లో అయితే ఉన్నారు, మళ్ళీ ఆ స్థాయిలో బెనిఫిట్ పొందలేకపోవడం అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే విడుదల రజనీ పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చర్చని కావాలని చెప్పి రైజ్ చేస్తున్నారు అన్నమాట.